అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరండి. మొన్న చంద్రశేఖరరావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మన పూర్వపు చీఫ్ మినిస్టర్ గారు మరియు ఈరోజు హెల్త్ మినిస్టర్ ఇద్దరు కూడా జలుబు, దగ్గు, జ్వరం అండ్ వీక్నెస్, హై గ్రేడ్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఆల్రెడీ ఏఏజీలో చంద్రశేఖర్ రావు గారు, కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు ఏమో కిమ్స్ హాస్పిటల్లో. సో వీళ్ళిద్దరికి కూడా కోవిడ్ పాజిటివ్ అన్నట్టు చెప్తున్నారు. బట్ ఇంకా ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ది గవర్నమెంట్ లెక్కల్లో రాదు. ఈ ప్రైవేట్ ఎక్కడైనా కోవిడ్ పాజిటివ్ అయినా, డెంగ్యూ పాజిటివ్ అయినా, ఇంకొకటి అయినా. అందుకే ఈరోజు ఏంటంటే చాలామంది ఎవరైతే కార్యకర్తలు కానీ మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కోవిడ్ ఇది తీవ్రంగా ఈరోజు మనం యావత్ దేశంలో కూడా మనము చూస్తున్నట్టయితే మరణాల సంఖ్య ఎక్కువ ఉంది. నిన్న 11, మొన్న 9 మంది చనిపోయారు. సో ఇప్పటి వరకు కూడా సుమారు 90 మంది దాకా దేశంలో చనిపోయారు. కోమార్బిడ్స్ ఉన్నవాళ్ళు అంటే 40 కన్నా పైన ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ లివర్ ప్రాబ్లం, ఇంకా హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకు ఈ ముప్పు ఉంది. సో దయచేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా కోవిడ్ పరీక్ష చేసుకోండి. ఎందుకంటే చంద్రశేఖరరావు, కేసీఆర్ గారికి కానీ, లేకుంటే హరీష్ రావుకి, కేటీఆర్కి, వాళ్ళ ఫ్యామిలీకి అండ్ ప్రభాకర్ రావు అండ్ టీమ్కి మాత్రమే కోవిడ్ మెడిసిన్ తెలుసు. మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళకి ఎందుకు తెలుసు అంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి నా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్న హెల్త్ మినిస్టర్ కేసీఆర్ కానీ, చంద్రశేఖర్కి, మన హరీష్ రావు గారు కానీ నేను డైరెక్ట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంతా కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంతకుముందు కూడా ఇది ట్రీట్మెంట్ వాడారు, నా ట్రీట్మెంట్ వాడారు, అందరూ కూడా సేఫ్గా ఉన్నారు, ఇప్పుడు కూడా సేఫ్గా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు, ఎటువంటి ప్రాబ్లం రాదు. సో మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు పిచ్చోళ్ళ తిరిగే వాళ్ళు ఉంటారు, ఏ పార్టీ అయినా సరే, ఈ పార్టీ అయినా సరే, ఇంకో పార్టీ అయినా సరే, మీరు చాలామంది రిస్క్లో ఉంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్కి వెళ్తారు. సో నాలాంటి వాడు ఎక్కడున్నా సరే నా ట్రీట్మెంట్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. ప్రపంచంలో 4 రోజుల్లో పాజిటివ్ నుంచి నెగిటివ్ అది ఎవరికి సాధ్యం కానిది సాధ్యమయ్యేలా చేసి చూపించాను. అండ్ అదేవిధంగా డెంగ్యూ కూడా 100% ట్రీట్మెంట్. నెక్స్ట్ డే 12 నుంచి 24 గంటలు ప్లేట్లెట్స్ పెరగడం, ఫీవర్ అనేది ఒక రోజు తగ్గిపోవడం అండ్ నార్మల్ డ్యూటీస్కి ఒక 3-4 రోజుల్లో వెళ్ళిపోవడం. సో ఇన్ని కూడా వాళ్ళకన్నీ కూడా తెలుసు. ఎందుకంటే గత సంవత్సరాలలో వాళ్ళు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్నాడు, ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు, ఈటెల రాజేందర్ని పక్కన పెట్టి. సో వాళ్ళందరికీ తెలుసు ట్రీట్మెంట్ నా దగ్గర ఉందని. కానీ ఆ ట్రీట్మెంట్ మీ వరకు రానియరు. ఎందుకంటే వాళ్ళకు ముఖ్యమైన వాళ్ళు ఫార్మా కంపెనీస్. ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసీఆర్ గారు ఏం చేశారంటే ఫార్మా కంపెనీ వాళ్ళకు కుమ్ముక్కైపోయి వాళ్ళకు ల్యాండ్స్ 192 ఎకరాలు వాళ్ళకి రాసి ఇచ్చేసిండు. దారాదత్తంగా 20,000 కోట్ల ల్యాండ్ అది. అదేవిధంగా ఎంపీ సీట్ కూడా ఇచ్చేసిండు. 3,000 మందిని 30,000 అమ్ముకున్నందుకు. సో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. దయచేసి ఎవరే కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ ప్రాణాలకు చాలా ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే మీకు ట్రీట్మెంట్ తెలియదు, వాళ్ళకు ట్రీట్మెంట్ తెలుసు, వాళ్ళు బతికి బయటపడతారు. మీరు మీ ఆస్తులు అమ్ముకొని అంతా అది చేసేసి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే WHO ప్రోటోకాల్ అనో ఇంకో ప్రోటోకాల్ అని చెప్పేసి అది చేస్తారు. అప్పుడు మీ లక్షల కోట్ల ఆస్తి కూడా కార్పొరేట్ మయమైపోతుంది. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ 20 కేసులు అనేది నేను పైన పెడుతున్నాను, మీరు చూడొచ్చు. అండ్ దయచేసి వీళ్ళందరి నుంచి కూడా మీరు కొద్ది దూరం ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ట్రీట్మెంట్ ఉంది, మీకు లేదు. ఎప్పుడు మీరు మీ నాయకులని అడగండి, ట్రీట్మెంట్ డెఫినెట్లీ నేను రెడీ ఉన్నాను.